ఈసారి చికెన్ తెచ్చినప్పుడు ఇలా వన్ పాన్ చికెన్ ఫ్రై చేసి పెట్టండి. గిన్నె మొత్తం ఒక్క పూటలోనే ఖాళీ అయిపోద్ది. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మసాలా కోసం 2 ఉల్లిపాయలని కట్ చేసుకోండి. ఫ్రైలోకి ఒక ఉల్లిపాయని, పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక కడాయిలో కడిగి శుభ్రం చేసిన పావు కిలో చికెన్, పెరుగు, ఉల్లిపాయ పేస్టు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇందులోనే గరం మసాలా, ధనియాల పొడి, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కాస్త పుదీనా వేసుకుని మసాలా అంతా చికెన్ కి బాగా పట్టించి ఫైనల్ గా ఆయిల్ అలాగే బటర్ వేసుకుని మరొక్కసారి కలిపి మూత పెట్టి ఒక గంట పాటు పక్కనుంచాలి. ఇప్పుడు చికెన్ స్టవ్ మీద పెట్టి ఒకసారి కలిపి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించి ఆ పైన చికెన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టి 70-80% ఉడకనిచ్చి 2 చిటికెల జాజికాయ పొడి వేసి కలిపి ఇంకా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై దగ్గర పడేదాకా ఉడికించి కొత్తిమీర జల్లుకుంటే చికెన్ ఫ్రై రెడీ.